ఇంకవలను యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజులకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలు ప్రధానులను సమకూర్చి తిని. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలుల ప్రధానులను సమకూర్చి తిని. చక్కని లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నందున మనం ఏం చేస్తున్నామంటే మనము బలపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత 20 దినాలుగా మనం ఎక్కడ బలపరచబడుతున్నాము, ఎవరి సన్నిధానంలో కూర్చున్నాము, మనం ఎవరితో మాట్లాడుకుంటున్నాము, ఎవరి పక్షంలో మనం చేరి ప్రార్థన చేస్తున్నాము, ఎవరితో మనము ఎవరి సమక్షంలో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటున్నాము, ఈ 20 దినాల కాలంలో మనము గ్రహించి ఉంటాం. దేవుని యొక్క తోడు కానీ, దేవుని యొక్క కృప కానీ, దేవుని యొక్క సహకారం కానీ మనకు లేకపోయినట్లయితే మనము దేవుని యొక్క మందిరమును ఇట్లాగా కూర్చుని మనం ఆరాధనలు చేసేవారు. ఎందరైతే ప్రభు వాక్యము ద్వారా బలపరచబడ్డారు, ఎందరైతే ప్రభు ఆత్మ ద్వారా బలపరచబడ్డారు, వారందరూ కూడా ధన్యులు అనే సంగతిని పరిశుద్ధాత్ముడు మనకి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము బలపరచబడ్డామని, దేవుని ఆత్మతో బలపరచబడ్డామని కానీ, దేవుని వాక్యములో మేము బలపరచబడ్డామో కానీ ఎవరైనా అనుకున్నట్లయితే ఒక్కసారి దేవుడి నామములకు స్తోత్రం చెల్లించుకుందాం.